బ్రేకింగ్ న్యూస్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్కు ఇటీవలే వచ్చాడు ఇమ్మడి రవి, ఐబొమ్మ నిర్వాహకుడు. మొత్తానికి సిసిఎస్ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఐబొమ్మ ప్రతి ఒక్కరికి తెలుసు. ఏవైతే సినిమాలు రిలీజ్ అవుతాయో మరి రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే ఇది అనఫిషియల్గా ఈ సినిమాను అయితే డౌన్లోడ్ చేసి ఐబొమ్మ వెబ్సైట్లో అయితే పెడతారు. చాలా మంది అయితే దాంట్లో చూస్తారు. అది చట్టరీత్యా నేరమైనప్పటికీ కూడా మరి అందరూ అయితే దాంట్లో ఫాలో అయ్యకుండా దాంట్లో అయితే సినిమాలు అయితే చూస్తారు. మరి ఎక్కడో దీవుల్లో వండుకుంటూ ఈ సంస్థను అయితే ఈ ఐబొమ్మ వెబ్సైట్ని అయితే నడిపిస్తున్నాడు ఇమ్మడి రవి. మరి ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్కు వచ్చిన క్రమంలో పక్కా సమాచారంతో హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అయితే ప్రణాళికతోనైతే ఇమ్మడి రవిని అయితే అరెస్ట్ చేశారు. మరి ఈ ఐబొమ్మ అనేది అన్అఫిషియల్ వెబ్సైట్ అనమాట. ఇది అంటే ఏవైతే సినిమాలు రిలీజ్ అవుతాయో రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే కొద్ది నిమిషాల్లోనే ఆ సినిమా మొత్తం కూడా ఆ వెబ్సైట్లో అయితే పెట్టడం జరుగుతుంది. మరి దాంతో ప్రేక్షకులు ఎవరైతే సినిమా చూసే వాళ్ళు ఎవరైతే ఉంటారో అందరూ కూడా ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి అయితే సినిమా చూస్తారు. దానివల్ల నిర్మాతలకు కావచ్చు, అక్కడ సినీ ఇండస్ట్రీ కావచ్చు, పెద్ద ఎత్తున నష్టాలు అయితే జరుగుతాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు అంటే సినిమా అంటే వ్యాపారమైనా చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు నిర్మాతలు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి అయితే సినిమా తీస్తారు. మళ్ళీ వాళ్ళు ప్రేక్షకులు చూపించి టికెట్ల రూపంలో మళ్ళీ డబ్బులు అయితే వాళ్ళైతే కలెక్ట్ చేసుకుంటారు. ఈ విధంగా అయితే సినిమా పరిశ్రమ అయితే నడుస్తుంది. మరి ఆ సినిమా వెబ్సైట్లో ఉండడం వల్ల థియేటర్కి అయితే ఎవరు పోరు, మరి అందులో ఫోన్లో చూసుకుంటారు. సో దానివల్ల నిర్మాతలకు అక్కడ సినీ ఇండస్ట్రీకి పెద్ద ఎత్తున నష్టం జరుగుతుందని చెప్పేసి వాళ్ళైతే పోలీసులకు అయితే కంప్లైంట్ ఇచ్చారు ఈ ఐబొమ్మ మీద. మరి ఎప్పటికప్పుడు పోలీసులు అయితే నిఘా పెట్టి ఎక్కడి నుంచి వస్తుంది ఈ వెబ్సైట్ అనేది, ఎక్కడి నుంచి నడుస్తుంది, ఎవరు నిర్వహిస్తున్నారని పోలీసులు అయితే పక్కా సమాచారంతో ఇమ్మడి రవి, ఐబొమ్మ నిర్వాహకుడు ఎవరైతే ఉంటారో ఇమ్మడి రవిని అయితే పోలీసులు అయితే హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. అతని నుంచి 3 కోట్ల రూపాయలు అతని అకౌంట్లో ఉన్న 3 కోట్ల రూపాయలను అయితే సీజ్ చేసినట్టుగా మనకైతే తెలుస్తూ ఉంది. కొన్ని రోజుల నుంచి అంటే కొన్ని సంవత్సరాల నుంచి అయితే ఈ వెబ్సైట్ అయితే మనకు నడుస్తుంది, ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఇది అనఫిషియల్గా ఉన్నప్పటికీ కూడా మరి ప్రతి ఒక్కరి ఫోన్లో అయితే ఇది ఐబొమ్మాని కొడితే ఓపెన్ అయిపోతుంది. అందులో అయితే రిలీజ్ అయిన సినిమాలు ఏవైతే కొత్తగా ఉంటాయో అంటే మరి పొద్దున మార్నింగ్ షో పడితే అది ఈవినింగ్ వరకల్లా సినిమా అయితే వచ్చేస్తుంది. అంటే దీనివల్ల నిర్మాతలకు అక్కడ సినిమా ఇండస్ట్రీ వాళ్ళకైతే పెద్ద ఎత్తున నష్టం జరుగుతుందని చెప్పేసి వాళ్ళైతే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో మొత్తానికైతే ఇమ్మడి రవిని అయితే హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఒకసారి అయితే మనం గమనిద్దాం. నిర్మాతలు ఊపిరికి పీల్చుకునే వార్త అని కూకట్పల్లిలో ఐబొమ్మ నిర్వాహకుడి ఇమ్మడి రవి అరెస్ట్ అంటూ ఒక సంచలన వార్త అయితే మనకు కనిపిస్తూ ఉంది. తెలుగు సినీ పరిశ్రమను వణికిస్తున్న మూవీ పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ అయ్యాడు. దమ్ముంటే పట్టుకున్నట్టు పోలీసులకే సవాల్ విసిరిన రవిని కూకట్పల్లి సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సిసిఎస్ పోలీసులు అదుపులోకి అయితే తీసుకున్నారు. ఇటీవల ఫ్రాన్స్ నుంచి ఇమ్మడి రవి హైదరాబాద్కి అయితే వచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు పక్కా ప్లాన్ ప్రకారం నిందితుని అయితే అరెస్ట్ చేశారు. సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే హెచ్డి ప్రింట్ పైరసీ చేసి ఐబొమ్మ వెబ్సైట్లో విడుదల చేస్తున్న రవిపై తెలుగు నిర్మాతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిర్మాతల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఈ క్రమంలోనే దమ్ముండే పట్టుకున్నట్టు పోలీసులకు సవాల్ విసిరారు. ఐబొమ్మ నిర్వాహకుడు తన వెబ్సైట్లో కన్నేసి సినీ పరిశ్రమతో పాటు పోలీసుల జీవితాలు కూడా బట్ట బయలు పెడతానని చెప్పేసి పోలీసులకే నిర్మాతలకే ఏకంగా ధమ్కీ ఇచ్చి మరి బ్లాక్మెయిల్ అయితే చేసిందంట. దీంతో ఈ కేసును ఛాలెంజింగ్గా తీసుకున్న పోలీసులు ఐబొమ్మ నిర్వాహకుడి కోసం గత 6 నెలలుగా వేట అయితే ప్రారంభించారు. ఈ క్రమంలో రవి హైదరాబాద్ వచ్చినట్లు సమాచారం అందుకున్న పోలీసులు పక్కా స్కెచ్ వేసి 2025 నవంబర్ 15న కూకట్పల్లిలో అరెస్ట్ చేశారు. నిందితుడి అకౌంట్లో 3 కోట్లు అయితే ఫ్రీజ్ అయితే చేశారు. తన అకౌంట్లో 3 కోట్ల రూపాయలు ఉన్నట్టు వాటిని అయితే ఫ్రీజ్ చేశారు. సో ఇక భార్యతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న రవి కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ వెబ్సైట్ని అయితే నిర్వహిస్తున్నట్లు పోలీసులు అయితే గుర్తించారు. ఐబొమ్మ నిర్వాహకుడు అరెస్ట్ అనే వార్తతో సినీ దర్శక నిర్మాతల్లో ఊపిరైతే పీల్చుకుంటున్నారు. కరేబియన్ దీవుల్లో ఉంటూ అంటే మనకి ఇక్కడ కాదు అక్కడ కాదు, కరేబియన్ దీవుల్లో ఉంటూ ఈ వెబ్సైట్ని అయితే అక్కడి నుంచి అయితే హ్యాండిల్ చేసుకుంటా మరి సినిమాలు ఏవైతే రిలీజ్ అవుతాయో వాటిని పక్కా ప్లాన్ చేసి మరి అది సినిమా డౌన్లోడ్ చేసి ఈయన వెబ్సైట్ ఏదైతే ఉంటుందో అందులో పెట్టుకొని మరి ఆ సినిమాని అయితే కాపీ చేస్తున్నారు. మరి ఒకవేళ ఆ మధ్య మరి మన కొన్ని నెలల క్రితం అయితే పోలీసులకు కానీ దమ్కి ఇచ్చినట్టే దమ్ముంటే పట్టుకొని నన్ను నేను ఎక్కడ దొరకను అని చెప్పేసి పోలీసులకైతే పెద్ద ఎత్తున ధమ్కీలు అయితే ఇచ్చిండు. మరి దీన్ని పోలీసులు అయితే ఛాలెంజింగ్గా తీసుకొని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చెప్పేసి 6 నెలల నుంచి పక్కా ప్లాన్ రెడీ చేసి మరి ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్కు వస్తున్న రవిని పక్కా సమాచారం తెలుసుకొని కూకట్పల్లిలో అయితే హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. అతని నుంచి 3 కోట్ల రూపాయలు అంటే అకౌంట్లో ఉన్న 3 కోట్ల రూపాయలు అయితే ఫ్రీజ్ అయితే చేశారు. అతను కొంత కాలంగా అతని భార్యతో విడాకులు తీసుకొని ఒంటరిగా అయితే ఉంటున్నాడు. పోలీసులను ఇక్కడ సినీ నిర్మాతలను కూడా బెదిరిస్తున్న పరిస్థితి
పరిస్థితి. అంటే అతని అకౌంట్లో హ్యాక్ చేయడం కావచ్చు, లేదంటే సినిమాలను డౌన్లోడ్ చేసుకొని వెబ్సైట్లో పెట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా అతని పనులలో ఇవన్నీ చేస్తుంటాడు అనమాట. మొత్తానికి హైదరాబాద్ పోలీసులు అయితే అరెస్ట్ చేసిర్రు. సో ఇక గత కొన్ని రోజుల నుంచి అయితే మనం చూస్తున్నాము, ఏ సినిమా వచ్చినా సరే మనకు వెబ్సైట్లో అయితే అందుబాటులో ఉంటుంది. అంటే సినిమా నిర్మాతలు కావచ్చు, దర్శకులు కావచ్చు, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సంవత్సరాల పాటు సమయం వెచ్చించి సినిమాలను అయితే తీస్తూ ఉంటారు. మరి ఆ సినిమాలను రిలీజ్ చేసి ప్రేక్షకుల నుంచి డబ్బు రూపంలో, టికెట్ల రూపంలో వాళ్ళైతే కలెక్ట్ చేసుకుంటారు. ఈ విధంగా ఉంటుంది ఆ వ్యవహారం. కానీ మరి ఇలాంటి వాళ్ళు ఆ సినిమాను హ్యాక్ చేసి ఏదైతే సినిమా ఉంటుందో హ్యాక్ చేసి అతను వెబ్సైట్లో పెట్టుకోవడం వల్ల ప్రేక్షకులకు చాలామంది అయితే దాన్ని అయితే ఆశ్రయిస్తూ ఉంటారు. సో ఇట్లా అయితే జరిగింది. మొత్తానికి ఇమ్మడి రవి, ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అయితే హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇవి ఇంకా